నర్సాపూర్ వెళ్ళా, అడుగడుగున అడ్డులే. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు అబద్ధం ఆడకుండా చెప్పాలి కనుక ఛానల్ పేరు కూడా చెప్తాను, దయచేసి మీరు అపార్థం చేసుకోకండి. ఛానల్ చెప్పానని TV9 యాంకర్ గారు దేవితో మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం. మా జర్నీ బై రోడ్, ఎందుకంటే మాకున్న హెలికాప్టర్ బుక్ చేసుకుంది. జగన్కు ఒక హెలికాప్టర్ ఉన్నప్పటికీ ఆయన మా హెలికాప్టర్ని సెకండ్ బుక్ చేసేసుకొని క్యాన్సిల్ చేశారు. అది ఫ్యాక్ట్. దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు మేము తెచ్చుకున్న హెలికాప్టర్ని క్యాన్సిల్ చేసి బుక్ చేసేసుకున్నారు డబుల్. ఏంటట అంటే నేను హెలికాప్టర్లో తిరగకపోతే 747లో తిరిగిన ఆయన బై రోడ్ వెళ్తారా అని. ఎలా వెళ్ళానో చెప్తాను, ఆలకించండి, ఆశ్చర్యపోతారు. దేవి అన్నీ రికార్డ్ చేశారు, TV9 కెమెరామ్యాన్ కూడా రికార్డ్ చేశారు. హెలికాప్టర్ క్యాన్సిల్ అయిందని లేటుగా బయలుదేరాం. దారిలో టీ తాగడానికి ఆపారు. 50 మంది కొడారు. ఆ 50 మందిలో ఎంతమంది ఓట్లేస్తారని తనే అడిగారు. దాదాపు 50 మందిలో 40 మంది 45 మంది, అరెవరో నాకు తెలియదు. మరలా వెళ్ళాం నియర్ నర్సాపురం వేడికి. దాదాపు కొన్ని వందల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కండువాలు, లీడర్సు పాల్గారు 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 అంటున్నారు. ఇదేంటి దేవి ఆశ్చర్యపోతుంది. ఇటు సైడ్ దేవి కూర్చుంది, ఇటు సైడ్ నేను. ఏంటి అదంతా అభిమానం అండి, ఓట్లు పడవను. ఆపమ్మా నువ్వే అడుగు అన్నా. చెల్లి అడిగింది. అడిగితే మొత్తం 100లో 99 మంది జై ప్రజాశాంతి పార్టీ లేదా కేఏ పాల్ లేదా హెలికాప్టర్ గుర్తు మా ఓటు. లైవ్లో అంటే రికార్డింగ్లో చెప్పారు. తెలుగుదేశం పార్టీ లీడర్స్, కార్యకర్తలు కేఏ పాల్కు ఓటు వేస్తాము అని. ఒకే ఒక్క ఆయన మేము తెలుగుదేశం పార్టీ అండి, మీరుంటే చంద్రబాబు నాయుడు గారు మరలా గెలుస్తారని. నేను అన్నా, అవినీతి పరుడిని నేను ఎందుకు గెలిపించాలి? మోసగాళ్ళని నేను ఎందుకు గెలిపించాలి? 6 లక్షల కోట్లు దోచుకున్నారని జగన్ మాట్లాడుతుంటే ఆయన నోరెప్పట్లేదు, ఎందుకు గెలిపించాలి? 5 సంవత్సరాలు అభివృద్ధి చేస్తానంటే నన్ను పట్టించుకొని చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించాలి? లక్షల కోట్లు రుణమాఫీ చేస్తానని చేయలేని చంద్రబాబు నాయుడు గారిని నేను ఎందుకు గెలిపించాలి? వద్దు. ఇంకా జగన్ చెప్తా అసలు సంగతి. జగన్కైతే నిద్ర పట్టడం లేదు. మరలేమైందో చెప్తా. కొంచెం దూరం వెళ్ళాం, పాలకొల్లు ఏరియాకి వెళ్ళబోయేసరికి జగన్ పెద్ద మీటింగ్. డబ్బులు ఉన్నాయి కదా, 1000 కోట్లు 1,00,000 కోట్లు ఉన్నాయి. పాల్గారు మీ జెండా ఎక్కడా కనబడటం లేదా అంటుంది దేవి. నేనన్నా, మాకు జెండాలు మీరే, అజెండాలు మీరే, ప్రజలే ఓట్లు. చూడండి వాళ్ళందరికీ డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఓట్లు ఎవరో పడతాయన్నారు, 100లో 99 మాకు. అయిపోయింది. మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయకండి. నెక్స్ట్ జగన్, ఓ అది కూడా మా జెండాయే. మేము 2008లో ఆ జెండా పెట్టాం. ఆయనేమో 2011-12లో జెండా కాపీ కొట్టాడు. ఎందుకంటే సొంత బుద్ధి లేదు కదా. హెలికాప్టర్కి ఫ్యాన్కి గుర్తు తెలియని ఆయన జెండా ఎలా డిజైన్ చేయగలరు? నేను మాత్రం అన్నీ నేనే డిజైన్ చేసుకుంటా. నా మేనిఫెస్టో అంతా నేనే రాస్తా. అందరి ముందు వీళ్ళందరికీ తెలుసు. నాకు అనుభవం లేదంటారు. నా అనుభవం లేకుండా అంగన్వాడీ వాళ్ళకి 7,000 ఇస్తే మేమెందుకు 14,000 ఇస్తామంటాం? డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేయకపోతే మేము అందరికీ ఎందుకు రుణమాఫీ చేస్తాం? రైతులకు ఆయన 25,000 కోట్లే చేయలేకపోయారు, నేను 1,00,000 కోట్లు ఎలా రుణమాఫీ చేస్తా? ఇంకొక 50,000 కోట్లు ఎక్స్ట్రా, టోటల్ 1,50,000 కోట్లు అవుతుంది. ప్రతి నియోజకవర్గంలో ఎయిర్ అంబులెన్సులు పెట్టి, ముందు డిస్ట్రిక్ట్ తర్వాత నియోజకవర్గం మంచి హాస్పిటల్ పెట్టి ఎలాగ ఉచిత వైద్యం ఇవ్వగలను నేను? ఇది ప్లాను, అమెరికన్ స్టైల్. ఇక్కడేమో ఒక మనిషి చనిపోతే 1,00,000 రూపాయలు ఇస్తారు, 2 లక్షలు. అక్కడ హాట్ కాఫీ అయిందని మక్డానల్డ్ సూ చేస్తే ఓ 30 మిలియన్లు, అంటే ఒక 300 కోట్లు 200 కోట్లు. ప్రాణానికి విలువ అక్కడ తెలుసు. మన రాజకీయ నాయకుల ప్రాణం మాత్రం అమ్మో
చాలా విలువ. ప్రజల ప్రాణం మాత్రం ₹1,00,000 2 లక్షలు. పిచ్చి పిచ్చి ఈ రాజకీయ నాయకులకి బుద్ధి చెప్పి నన్ను మీరు ముఖ్యమంత్రి చేస్తే ఆంధ్రాని అమెరికా చేసి చూపిస్తా, అభివృద్ధి అంటే ఏంటో ఈ పనికిమాలోళ్ళకి చూపిస్తా, దోచుకోవడానికి వీళ్ళు నెంబర్ 1, ఇవ్వడానికి నేను నెంబర్ 1. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు, కేసీఆర్ గారు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రులు అందరూ ఎంత ప్రశంసించారు నన్ను. ఇప్పుడెందుకు నోరెప్పట్లేదు కేసీఆర్ గారు? నా ప్రియ శిష్యులు రోసయ్య గారు నోరెప్పట్లా? జగన్కు 1000 కోట్లు ఇచ్చారట. ఎవరు? కేసీఆర్. అది నాకు తెలియదు ఇచ్చారో లేదో. కేసీఆర్ గారు మీరు 1000 కోట్లు ఇస్తే 1000 నష్టపోయారు. మీ జగన్ ఇక్కడ ముఖ్యమంత్రి కాడు, మీ ఇద్దరు డ్రామాలు చెల్లవు. ఇప్పుడైనా మార్పు చెంది అతి త్వరలో నాకు అర్థమైందా? మీరు ట్రంప్ పక్కన కూర్చోవాలంటే లేదా అర్థం చేసుకోండి. అందరం ముందు మిమ్మల్ని ఈ రోజు వరకు తిట్లా. మరి నేను తిట్టానంటే చూసారు, 2008లో తిట్టాను, ఆ పెద్ద ముక్కు కోసేస్తానని. అలా నన్ను తిట్టనీయకండి. మీ ఒక్కరికే తిట్లు వచ్చి అనుకోకండి. చంద్రబాబు నాయుడిని మీరు బాగా తిడతారు. నేను మీకు బాగా గౌరవం ఇచ్చాను, మీరు నాకు గౌరవం ఇస్తారని. మీ వెహికల్ జగన్కి పంపిస్తారా? 12 ఈడీ కేసులో ఇడుక్కొని 1,00,000 కోట్లు దోచుకొని మరలా 5 సంవత్సరాలు బీజేపీకి సపోర్ట్ చేసి ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళకి మరలా ఇప్పుడు జైలుకి వెళ్తానని రాహుల్ గాంధీ పాటలు పాడుతూ, రాహుల్ గాంధీ ఏమైనా ముఖ్యమంత్రి అవుతాడా? ప్రధానమంత్రి అవుతాడా? మరలా ఏమైనా మోదీ ప్రధానమంత్రి అవుతారా? మేము మాయావతికో, మమతా బెనర్జీకో, అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్కో, మాకున్న 14 పార్టీలో ఎవరికో చేస్తాం. కేసీఆర్ మీరెవరు? చంద్రబాబు నాయుడు అసలు ఎవరు? నన్ను 25 ఎంపీలు ప్రజాశాంతి పార్టీని గెలిపించండి అంతే. అందుకనే లిస్టు మార్చ్ ఎండింగ్లో చేయవలసింది మేము. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు తెచ్చుకున్నారు. అందుకనే 199 మంది తెలుగుదేశం కార్యకర్తలు లీడర్సు ఛానల్లో, TV9 ఛానల్లో దేవి అడిగినప్పుడు జై 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 హెలికాప్టర్ అన్నారు. ఇది మా ఓటు బ్యాంక్. మీకు తెలీదా? వెంటనే జగన్ గ్రూపు అదేవిధంగా. ఆ తర్వాత కొంచెం పవన్ కళ్యాణ్ గ్రూప్ పెద్ద ర్యాలీ అయింది. 5,000 మంది వచ్చారు. 500 మంది మోటార్ సైకిల్. నన్ను చూడగానే అరే పాల్ అన్నాడు ఒకడు. పాల్ గార్రా అన్నాడు ఒకడు. మోటార్ హైక్స్ ఆపేసి ఒకడు చూశాడు కదా, ఏదో వైరల్ చేశాడు, నేను ఇలా బాక్సింగ్ చేయడం. అది పవన్ కళ్యాణ్ ఫ్యానే. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.